నాచోస్ అంటే బోరింగ్ అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ గ్రిల్ చికెన్ నాచోస్ని ట్రై చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ గ్రిల్ చేసిన చికెన్ని యూస్ చేస్తున్నాను. వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇక్కడ నేను మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఈ నాచోస్ని యాడ్ చేసుకోవాలి. నాచోస్ ఇక్కడ ఫ్లేవర్డ్ నాచోస్ అయినా యూస్ చేయొచ్చు, లేదా అన్ఫ్లేవర్డ్ నాచోస్ అయినా యూస్ చేయొచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న గ్రిల్ చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఈ నాచోస్ పైన అంతా ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్తో పాటు వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చికెన్ పైన మీ ఇష్టం ఎలాంటి సాసెస్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫైర్ సాస్ యూస్ చేస్తున్నాను, లేదా టొమాటో కెచప్, మయోనీస్ ఇలాంటివైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేయర్ మనం ఇక్కడ చీజ్ యాడ్ చేస్తున్నాము. మన ఇష్టం, చీజ్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియంగా చీజ్ యాడ్ చేస్తున్నాను. చికెన్ పైన లేయర్ ఇప్పుడు నేను మయోనీస్ యాడ్ చేస్తున్నాను. ఈ నాచోస్ని ఇప్పుడు మనము బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నాను. జస్ట్ 5 minutes పెడితే చాలు. నెక్స్ట్ నాచోస్లోకి మనం ఇప్పుడు డిప్ని చేద్దాము. సింపుల్గా చేయొచ్చు, ఏం లేదు. ఇక్కడ హంకర్డ్ తీసుకొని దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన డిప్ అయితే రెడీ అయిపోతుంది. నాచోస్ అన్నాక సాల్సా లేకపోతే ఎలా? ఫస్ట్ ఒక బ్లెండర్లో టొమాటోస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసి మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. టొమాటో ఆనియన్ పీసెస్లో ఇప్పుడు మనం లెమన్ యాడ్ చేస్తున్నాం. అంతే, మన సాల్సా అయితే రెడీ అయిపోతుంది. ఇవంతా ఒక బౌల్లోకి తీసుకొని బేక్ చేసిన గ్రిల్ చికెన్ నాచోస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సాల్సా అండ్ డిప్లో తింటే ఉంటుంది. It's a heaven, and please do like, share and subscribe. Thank